హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ అండ్ హెల్దీ క్యాప్సికమ్ స్టీమ్ రైస్ తయారు చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ స్టీమ్ రైస్ కోసం ఇలా క్యాప్సికమ్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ ఇలా ఎల్లో కలర్, రెడ్ కలర్ ఉన్నాయనుకుంటున్నారా? మార్కెట్లో మనకి ఇలా దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని కట్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, నేను ఈ 3 కలర్స్ తీసుకుంటున్నాను. వీటిని ఇలా ఈ సైజులో సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవాలి. మనం క్యాప్సికమ్ స్టీమ్ రైస్ కదా మనం చేసేది, అందుకని ఆయిల్ ఏమి యూజ్ చేయకూడదండి. ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ స్టీమ్ రైస్ని ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా తినొచ్చండి. కొంతమందికి ఆయిల్ ఫుడ్ పడదు కదా, అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు, ఏమీ అవ్వదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా స్టీమ్ చేసుకుందాం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని. ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని స్టీమ్ చేసుకోవటానికి ప్లేట్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకునే ప్లేటు ఇడ్లీ పాత్రలో. ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్ర ప్లేట్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా దూరంగా వేసుకుంటే బాగా స్టీమ్ అవుతాయి అండ్ బాగా కుక్ అవుతాయి. మనం ఇంకా వేరే ఏమి కుక్ చేయం కాబట్టి ఈ స్టీమ్ మీదే బాగా ఇవి స్టీమ్ అయ్యి బాగా కుక్ అవ్వాలి కదా, పచ్చి వాసన అంతా పోయేంత వరకు. అందుకే ఇలా బాగా పలచగా వేసుకోవాలండి ఆ ప్లేట్లో. మీకు తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి కుకింగ్ తెలియదు కదా, అలాంటి వాళ్ళకి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఇలా పల్చగా వేసామంటే బాగా స్టీమ్ అవుతాయి ముక్కలు. ఒకదాని మీద ఒకటి ఇలా వేస్తే బాగా స్టీమ్ అవ్వు. ఇలా స్టీమ్ ప్లేట్ మీద ఇలా మొత్తం స్ప్రెడ్ చేసాం కదా ఈ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం స్టీమ్ చేసుకోవాలండి. అప్పుడు ఈ ముక్కలంతా పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు 10 మినిట్స్ స్టీమ్ చేసిన తర్వాత ఇలా ఈ కలర్లోకి టర్న్ అయినాయండి. ఈ కలర్లోకి టర్న్ అయినాయి అంటే ఇవి బాగా కుక్ అయిపోయినట్టే, మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని స్టీమ్ చేసిన రైస్తో సర్వ్ చేసుకోవటమే హెల్తీగా. ఇలా ఆయిల్ ఏమి యూజ్ చేయలేదు, మనం ఏం డీప్ ఫ్రై చేయలేదు, ఏమీ చేయలేదు, జస్ట్ స్టీమ్ చేసి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రైస్తో సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా 1 కప్పు రైస్ చేసుకోవాలి. రైస్ తీసుకున్నాం కదా, ఇది స్టీమ్ చేసిన రైస్ అండి. దీనిలో కాస్త సాల్ట్ వేసి జీరా వేసి స్టీమ్ చేశాను, ఉడికించుకున్నాను. ఈ ఉడికించిన ఈ అన్నం ఇంతే క్వాంటిటీలో ఇవి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ ఈ వెజిటేబుల్స్లో కలుపుకోవాలండి. ఇలా రైస్ మొత్తం ఈ క్యాప్సికమ్ ముక్కల్లో మిక్స్ చేసేసాను. అంతేనండి, వెరీ టేస్టీ క్యాప్సికమ్ స్టీమ్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఏ ఆయిల్ యూజ్ చేయకుండా, ఈ క్యాప్సికమ్ ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా హెల్తీగా ఓన్లీ స్టీమ్ చేసి ఈ క్యాప్సికమ్ రైస్ని మనం తయారు చేసుకుందాం. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆయిల్ ఫుడ్ పడని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అండ్ హెల్తీ కూడా. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.